నిన్న మడకశిరకు సంబంధించిన ఒక వార్త ప్రసారం చేసింది ఏపీ 39 టీవీ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డాడు. ఒక పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి. వాళ్ళకి ఇల్లు లేదు, 2 పిల్లలు, చదివించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ వేడుకుంటూ ఒక వీడియో పెట్టింది ఈమె. ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారికి, తర్వాత గుండుమల తిప్పేస్వామి, అలాగే సీఎం గారికి, నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ వార్త వచ్చిన వితిన్ గంటల్లోనే ఆ వార్త ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది. ఎమ్మెల్యే గారు చూసి తక్షణం స్పందించి 50,000 రూపాయలు నగదు అందజేసినారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఈ కుటుంబానికి, ఎందుకంటే పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో, చాలా దయనీయ పరిస్థితిలో ఉన్న వీరికి ఎంఎస్ రాజు గారు నిజంగా చాలా సార్, మీకు ఏపీ 39 టీవీ నుంచి మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మీకు చూసాం కదా, ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి వాళ్ళ టీముని పిలిపించి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు కానీ తక్షణం మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ఫస్ట్ తక్షణం ఆ పిల్లల ఫీజులకు, వాళ్ళకు కావాల్సిన తిండికి ఫస్ట్ ఇమ్మీడియట్గా 50,000 రూపాయలు ఇవ్వండి. ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు కూడా మీకు స్థలం కేటాయించి ఇల్లు కూడా నిర్మిస్తామని భరోసా ఇచ్చారు ఎంఎస్ రాజు గారు. ఇదే కాదు, ఇలాంటివి చాలా చేశారు. ఒక పేదరాలు ఎవరు ఇల్లు లేదంటే వెంబడే ఆమెకు కూడా సాయం చేశారు. ఇలాంటివి బోలెడు చేశారు ఎంఎస్ రాజు గారు. అవన్నీ కొన్ని వెలుగులేక రాలేదు కానీ చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వీళ్ళ ఎంఎస్ రాజు గారి టీం వారికి 50,000 రూపాయలు ఇచ్చి నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. అలాంటిది రాజుగారు స్పందించినందుకు ఎమ్మెల్యే గారు ఇలాంటి డైనమిక్ ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఉండాలని ఏపీ 39 టీవీ కోరుకుంటుంది. మరొక్కసారి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి ఏపీ 39 టీవీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. తిరుపతి పోతా ఉంటే చెప్తా, పోతా ఉంటే మాట్లాడతా. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి సార్ గారికి నమస్కారం. వెంటనే మాకు స్పందించడానికి మీరు దేవునితో సమానంగా నేను పోలుస్తాను సార్. ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మీరే మమ్మల్ని 1 గంట లోపలే మమ్మల్ని సాయం హాస్పిటల్ పోయేదానికి స్పందించి మమ్మల్ని ఆదుకున్నారు సార్. మీకు చాలా రుణపడి ఉంటారు సార్. మీకు నేను, మా ఆయన, మా పిల్లలు అందరూ, మా ఫ్యామిలీ అంతా 5 మంది మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మేము ఇంతవరకు ఎవరే కానీ మాకు సాయం చేయలేదు. మీరు సాయం చేస్తున్నారు సార్. మీరు ఎప్పుడు 50,000 సాయం చేస్తున్నారు సార్. మీరు చేస్తున్నారు, ఇంకా ముందుకు సాయం చేస్తామని అంటున్నారు. తర్వాత మీకు చాలా రుణపడి ఉంటుంది సార్. మీకు ఎంఎస్ రాజు సార్కి నమస్కారము. ఇప్పుడు నా కొడుకు గురించి ఎంఎస్ రావు 50,000 పంపిస్తున్నారు. మేము రుణపడి ఉన్నాము. మా బిడ్డని, మా పాపని, వాళ్ళ కుటుంబం బాగా సహాయపడినారు. వాళ్ళ జీవితాంతరము వాళ్ళు మేము కలుసుకున్నాము.